నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార. రాజవోలు గ్రామంలో జలధార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో పీఎంపీలు పాత్ర కీలకం. పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే. కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. రాజమండ్రి నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా రూపుదిద్దుకోబోతోంది. ప్రపంచమంతా ఇప్పుడు రాజమహేంద్రవరం వైపు చూడబోతోంది. చైనా పురాతన క్రీడ డ్రాగన్ బోట్ పోటీలు త్వరలోనే రాజమహేంద్రవరంలో జరగబోతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహింపబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 పోటీలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు తెలిపారు. థింక్ అవుట్ సైడ్ ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31, జూన్ 1 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆవిష్కరించగా జెర్సీని బలరాం నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. నమస్కారం. ఈరోజు రాజమండ్రి పట్టణంలో పట్టణ వేదికగా గోదావరి నది ఒడ్డున ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ను ఈవెంట్ను నిర్వహించడానికి అధికారికంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరమ్మ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వెంకటరమణ చౌదరన్న గారికి వీళ్ళ చేతుల మీదుగా ఈరోజు లీగ్ సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 12 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ లీగ్లో పాల్గొంటారు. 1200 మంది డ్రాగన్ బోటుకు సంబంధించిన క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడంతో పాటు ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి 35 టీములు దీంట్లో పాల్గొంటాయి. అంటే రెఫరీసు, కోచెస్, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీము ఇవన్నీ కలిపితే దాదాపు 3000 మంది రాజమండ్రిలో వేర్ కల్చర్ మీట్ స్పోర్ట్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి క్రీడకి ఒక వేదిక అవ్వడం అన్నది ఒక గొప్పటి అవకాశం. ఇందాకే సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పినట్లుగా ఊరికే అయితే ఇది ఇక్కడికి రాలా, ఎంతో కృషి, ఎంతో పట్టుదలతో ఈ క్రీడ ముమ్మాటికి రాజమహేంద్రవరానికే రావాలి అని గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కానీ, సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ కేంద్రంతో అనుసంధానం చేసుకొని ఏదైతే ఖేలో ఇండియా ఫెడరేషన్ వారి యొక్క సహకారం, అసోసియేషన్ వారి యొక్క సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అఫీషియల్ టీజర్ లోగో అన్ని లాంచ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2ంటికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్ఎంసీ కమిషనర్ గారు, ఎంపీ గారు, నాతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు కూర్చొని క్రీడని ఏ విధంగా నిర్వహించాలి. నమస్కారం. స్థానిక శాసనసభ సభ్యులు సోదరులు ఆదిరెడ్డి వాసు గారికి, అదేవిధంగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి, రవినాయుడు గారికి, శ్రీనివాస్ గారికి, అనుశ్రీ వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక రకంగా చెప్పాలి, ఎందుకంటే ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా
ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్కి సంబంధిస్తే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయడం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన జలసమాధి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు తొర్రేడు గ్రామం సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు ఆగిపోయాయని, అయినప్పటికీ కూడా రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ కృషితో కేంద్రం నిర్ణయించిన మంచి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లులకు తోలిన ధాన్యానికి సొమ్ములు చెల్లించకుండా నెలల తరబడి కాలయాపన చేసి రైతులను దగా చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు బడ్జెట్ కేటాయింపులో కూడా పెద్దపీట వేసిందని, రైతు వద్ద నుండి ధాన్యాన్ని మిల్లుకు చేర్చిన 48 గంటల్లోపు సొమ్ములు రైతుల ఖాతాలోకి చేరుతున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించడానికి రబీలో 139 రైతులకి 1417 మెట్రిక్ టన్నులు 3,32,00,000 మీ ఖాతాలో ఎక్కడ బాకీలు. అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూసారు ఏ విధంగా ధాన్యం కొనలేదు, డబ్బులు ఇవ్వలేదు, రైస్ మిల్స్ కొనుక్కునే పరిస్థితులు. మళ్ళీ ఈ సంవత్సరం మన అంచనా ప్రకారం ఏంటంటే మన అధికారులు వేసిన అంచనా ప్రకారం రబీలో 3,508 మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మన తొర్రేడు వచ్చేటికి 1399 మెట్రిక్ టన్నులు కొనాలని నిర్ణయం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. చాలా వరకు మీ దగ్గర ఎంత లిగుడు వస్తుందో తెలియదు. ఇంకా ప్రభుత్వం మొత్తదాన్ని పడుతుంది, ఆ సన్నదాన్ని పడాలి. అందువల్ల మనకి నష్టమే, పంటకి నష్టమే, భూమికి నష్టమే. అయినా కూడా చౌక కాంప్లెక్స్ రూల్ కంటే యూరియా తక్కువ ధర కనుక యూరియా వాడాలని నిర్ణయం వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా యూరియా వాడడం తగ్గించాలనే నిర్ణయం. అయినా కూడా గత సంవత్సరం ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఎక్కడ కొరత లేకుండా చేస్తాం. మీరు అడిగినంత యూరియాని సప్లై చేసి అధికారులకు చెప్పి ఎప్పటికప్పుడు చేసి మన నియోజకవర్గంలో ఎక్కడా ఇబ్బంది కలగాలి. ఎక్కడన్నా మిగతా చోట్ల అక్కడక్కడ ఉన్నట్టు మన దగ్గర ఎవరికి రైతులకు ఇబ్బంది కలగకుండా చేసాం. ఇవాళ కూడా ధాన్యం మనం కొంటా ఉన్నాం. ఇవాళ మరో ముఖ్య కార్యక్రమం ఏంటంటే జలధార. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జలధారలో చెరువులు కానీ, పంపులు కానీ, పంప్ హౌస్లు కానీ, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా బాగు చేయాలి. జలజీవన్ మిషన్లో ఎలాగైతే పనులు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నామో జలధారలో కూడా నీటి భద్రత మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గర పక్కన గోదావరి ఉంది, బోర్లో వాటర్ బాగా వస్తుందని చెప్పి ఇష్టారాజ్యంగా వాడేస్తారు. ఈ నెల 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవం. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనుమాన్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల విద్యార్థులు మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో ఉన్న శామ్యూల్ హనుమాన్ విగ్రహానికి, బుద్ధ భగవానుడికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవి సత్యకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివిఎస్ చౌదరి హోమియోపతిపై అవగాహనకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు, నయం కాని వ్యాధులకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు మందులు వాడి జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులను సులభంగా న్యాయం చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. హోమియోపతిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మా శామ్యూల్ హనుమాన్ గారు అనగా మన హోమియో పితామహులు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 10వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక వారం రోజుల ముందుగా
ఈ కార్యక్రమం చేయమని మా ఎన్సిహెచ్ వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్ణయం ప్రకారంగా ఈరోజు హోమియో వాక్ అని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు వాక్ చేసుకుంటున్నాం. 10వ తారీఖుని ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆసుపత్రి అల్లురావులింగి ఆసుపత్రి సుమారుగా 75 పడకల ఆసుపత్రి మరియు ఓపీ విభాగాలు జరుగుతాయి. ఇందులో ప్రతిరోజు ఒక 300 మంది నుంచి 400 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉంటుంటారు. ఈ సిస్టాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని గవర్నమెంట్ వారి సంకల్పంతో హోమియో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు ఈ వాక్ నిర్వహించుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దీర్ఘ వ్యాధులు, తరుణ వ్యాధులు, మానసిక వ్యాధులు, స్త్రీల వ్యాధులు ఇవన్నీ కూడా ఇక్కడ వైద్యం చేయబడ్డారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళని మా ఆయుష్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ రాజమండ్రి. నమస్కారం అండి. 271వ జన్మదిన మా హోమియోపతి పితామహులు శామ్యూల్ హానిమన్ గారి 271వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్దేశించిన దాని ప్రకారం ఒక వారం రోజులు హోమియోపతి అవగాహన కార్యక్రమాలను చేపట్టామండి మా కాలేజ్ తరఫున. దీనికి మా కాలేజ్ విద్యార్థులు ఎందరో సహకరించారు. దీనిలో ఒక భాగంగానే మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందండి. అలాగనే అవగాహన సదస్సుల్లాగా నిర్వహించడానికి కూడా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజున హోమియోపతి అవగాహన వాక్ని నిర్వహిస్తున్నాము మా స్టూడెంట్స్, మా కాలేజు, మా హాస్పిటల్ తరఫున. దీనికి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడము కీర్తి గారు కూడా వాళ్ళ శుభాకాంక్షలను తెలియజేశారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన మా ఆయుష్ డైరెక్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇస్తున్న వివిధ అవకాశాలని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసేలా దేశంలో పాలన సాగుతుందని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు టి మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, కేకే సంజీవరావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు దేశిరెడ్డి బలరామనాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తాళ్ళూరి విజయకుమార్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల సహాయక నాయకులు హాజరయ్యారు. ఈ పార్టీ వివిధ సంఘాల, దళిత సంఘాల నుండి అలాగే వివిధ వర్గాల నుంచి అనేక మంది విచ్చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే పుర ప్రముఖులు కొంతమంది వచ్చారు, ఛాంబర్స్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వారంతా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. టోటల్గా వారి అభిప్రాయాలు తీర్మానం ఏంటంటే, ఏ దళితులకు క్రిస్టియానిటీ తీసుకున్నప్పటికీ కూడా దళిత రిజర్వేషన్ కొనసాగించాలని, దీనిపైన అవసరమైతే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, దాని కొరకు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించాలి. ఎందుకొరకంటే ఆయన ఇప్పుడు కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఆయన చాలా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. మరి ఇవాళ అమరావతికి హోదా తెచ్చుకున్నారంటే రాజధాని అమరావతి అనేది తెచ్చుకున్నారంటే దానికి కారణం ఆయన అక్కడ ఆయనకున్నటువంటి కీలకమైన వ్యక్తిగా ఆయనకున్నటువంటి ఇది అని చెప్పుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఈ దళితులకు సంబంధించిన ఇష్యూ, దళిత ఓట్లతో మీరు రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, సోగ్గాడ చిన్ననాయన, డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, సామ్రాట్ శ్రీనివాసరావు, కనకయ్య, రుత్విక్ రాజు పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. సమాజ సేవలను, కళారంగంలోనూ రాణిస్తున్న పలువురు ప్రతిభావంతులకు సేవా పురస్కారాలు అందజేసి అభినందించారు. సందర్భంగా నిర్వాహకులు మంత్రి దుర్గేష్ను శాలువతో ఘనంగా సన్మానించారు.
కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యతని సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కోసం కృషి చేస్తున్న శ్రీమతి ఆకుల విజయభారతి, విద్యారంగంలో పేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మేరుగుమల్ల బ్యూలారత్నం, శ్రీ మునీష్లను ఘనంగా సత్కరించారు. వారి తనయుడు శోభిత్ వర్మ పేరుతోటి శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల కూడా కళారంగానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన కవిత్వం, మరో పక్కన సామాజిక సేవ, ఇంకొక పక్కన నాట్యం, నటన, ఏకపాత్ర అభినయం, ఇలా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి తద్వారా తనలో ఉన్నటువంటి కళా తృష్ణని తీర్చుకునే విధంగా, అదేవిధంగా శోభిత్ వర్మని మనందరం కూడా కళకాలం గుర్తుంచుకునే విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు మనందరి తరఫున కూడా వర్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇవాళ ఉదయం నుంచి కూడా కవిత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచింది. అదేవిధంగా ఏకపాత్ర అభినయం పోటీలు, అదేవిధంగా నృత్య కళా రీతుల్లో కూచిపూడి నృత్యం కానీ ఇతర రీతుల్లో పోటీలు నిర్వహించారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారు కళలకు చేస్తున్న సేవ ఒక పక్కనైతే, మరో పక్కన రక్తదాన శిబిరాన్ని, ఏదైతే వారి అబ్బాయి పేరు మీద రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సామాజిక స్పృహతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒక రోజు 2 రోజులు అలా కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి నెల ఈ 6వ తారీఖు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రాథమికంగా చికిత్సలు అందించే పీఎంపీలు ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే నినాదం ఆరోగ్యం కోసం ఏకమవుదాం, విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం ప్రకారం ప్రజలందరి ఆరోగ్యంపైన భవిష్యత్తు కోసం శాస్త్రీయంగా ఆలోచిద్దామని పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం హుక్కుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన విబిటి రాజు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి వైద్య విజ్ఞాన అవగాహన ఎంత అవసరమని, సురక్షితమైన శాస్త్రీయమైన వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఇందా చెప్పినట్టుగా సార్ డాక్టర్ చాలా మంచి మంచి విషయాలు, మనం పాటించవలసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. వరల్డ్ హెల్త్ డే అనేది ఈరోజు థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే ఆరోగ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. టుగెదర్ అంటే కలిసికట్టుగా, ఉమ్మడిగా అందరం. ఇక్కడ అందరూ అంటే మానవ సమాజం మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, వృక్షాలు, జల సంపద, అడవి ప్రాంతం మొత్తం అంతా కలిసికట్టుగా ఉంటేనే సరైనటువంటి ఆరోగ్యం అందరికీ అందరం అనేది జరుగుతుంది. అలాగే స్టాండ్ విత్ సైన్స్, విజ్ఞానదాయకమైన శాస్త్రీయపరమైనటువంటి అంశాలను ప్రజలకు తెలియచేద్దాం, వాటికి కట్టుబడి ఉంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వీటికి స్వస్తి చెప్పేటట్టుగా మనం అందరం ప్రయత్నం చేయాలి. మీకు అందరికీ తెలుసు మూఢ విశ్వాసాలు అంటే ఏంటని. గుడి చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారనో, తర్వాత తన్నించుకుంటే సమస్త జీవకోటికి సంబంధించింది. మనం తెలివైన వాళ్ళం కాబట్టి ఈ ఎకరం పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ కారు నాది అని కొనేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇది ఒక జీవన శైలిలో ఒక మార్గమైంది తప్ప భగవంతుడు సృష్టించినటువంటి సమస్త జీవులకి కూడా ఈ ప్రపంచంలో జీవించేటువంటి హక్కు, అధికారం ఉంటుంది. అలాగే అందరూ ఉండాలి, వృక్షాలు ఉండాలి, జంతువులు ఉండాలి, పక్షులు ఉండాలి. అవన్నీ సమపాళ్లతో తమ తమ జీవన శైలిని సాగించినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఆరోగ్యం మనం సాధించామా అని ఆలోచించినట్టయితే, నిజం చెప్పాలంటే డాక్టర్స్ పెరుగుతున్నారు, వైద్య విజ్ఞానం పెరుగుతుంది, ఎంతో సాంకేతిక నైపుణ్యత మనం సంపాదించుకున్నాం. అయినప్పటికీ వ్యాధులు మాత్రం తగ్గడం లేదు, ఇంకా వ్యాధులు అధికంగానే పెరుగుతున్నాయి. అంటే పూర్వానికి ఇప్పటికీ ఏంటి తేడా? పూర్వం ఈ యొక్క ప్రకృతితో కలిసి శ్రమైక జీవనం
కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ ఆనుకొని ఉన్న కాకినాడ ఆయుర్వేద ఆసుపత్రి పక్కనే కళాశాల నిర్మించాలని అక్కడి పిఠాపురంకు తరలిస్తే అఖిలపక్షం వివిధ ప్రజా సంఘాల విద్యార్థులతో దశలవారీ పోరాటం నిర్వహిస్తామని ప్రముఖ న్యాయవాది కాకినాడ ఆయుర్వేద కళాశాల నిర్మాణ పోరాట కమిటీ కన్వీనర్ డాక్టర్ జవహర్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కాకినాడ చిడిల్ పోర్ గర్ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణానికి ఆనుకొని 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 2 ఎకరాల ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించాలని, నిబంధనల ప్రకారం హాస్పిటల్ ఉన్న చోటనే కళాశాల నిర్మించాలని, సుమారు 15 కోట్లతో 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, ఇంకా 5 ఎకరాల భూమి మిగిలి ఉందని, అందులో కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయని, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ్ శ్రీనివాస్ గారు 70 కోట్లతో కళాశాల కోసం నిధుల విడుదల కోసం కృషి చేశారని, మంజూరు కూడా అయ్యాయని మధు అన్నారు. 50 బెడెడ్ హాస్పిటల్ ఈ స్టేట్లో విజయవాడ తర్వాత 50 బెడెడ్ హాస్పిటల్ కాకినాడకు వచ్చింది. మీరు చాలాసార్లు విజిట్ చేశారు, ఆ ప్రాంతం అంతా చూశారు. అది వెంటనే ఓపెన్ చేసే ప్రయత్నాల్లో మీరందరూ ఉన్నారు. అలా ఉండగా అది గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కన ఉన్న స్థలం. ప్రస్తుతం అదేదైతే 50 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి స్థలం, దారి మార్గాల గురించి మీరంతా ప్రయత్నం చేస్తున్నారు. అది సమస్య. అలా ఉండగా దాని పక్కన స్థలం ఉంది, సుమారు 5 ఎకరాల స్థలం. ఆ స్థలంలో కళాశాల ఆయుర్వేదిక్ హాస్పిటల్ కట్టడం అన్నది సమంజసం. కాలేజ్ కట్టడం అన్నది. ఎందుకంటే పక్కన గర్ల్స్ హాస్టల్ ఉంది, ఇటు పక్కనేమో హాస్పిటల్ ఉంది, ఇటు పక్కన డ్వెల్లింగ్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో ఆ కొద్దిపాటి స్థలంలో ఒక స్టార్ హోటలు లేదా కన్వెన్షన్ సెంటరో ఒక ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి అక్కడ కట్టడం ఎంతవరకు సబబు? పర్యాటక శాఖ అభివృద్ధి కోసం వారు స్థలాన్ని కేటాయించి ఉంటే అది అనువైన ప్రదేశం కాదు. కాకినాడకి బ్రహ్మాండమైన సముద్ర తీరం ఉంది, సుందర నగరంగా అనేక చోట్ల వెళ్ళి ఆ స్థలాలు తీసుకుని అక్కడ కట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి పక్కనే కళాశాల ఉండాలి. ఎక్కడో పిఠాపురంలో, గొల్లపురంలో ఎక్కడో కళాశాల మరి అలాంటప్పుడు విద్యార్థులు ఏమైపోతారు? కన్ఫర్మ్ పెట్టి ఇచ్చేసారంటే అక్కడ ఇచ్చారు. 100% ఇది మేబీ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్, రైతులకి ఇంపార్టెన్స్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటని మీ అందరికీ తెలుసు. డెఫినెట్లీ ఇది ఏంటంటే అక్కడ అవగాహన ఉంది. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ ప్రపోజల్ ఎలా పంపించారో దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయి ఉంటారు. డెఫినెట్లీ ఈ విషయాన్ని ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తనే ఇవ్వలేదు కాళ్ళు ఎలా పట్టుకుని బతిమలాడి దీంతో పాటు ఆయుర్వేదిక్ కాలేజ్ కావాలని చెప్పి నేను వెళ్ళి మాట్లాడి మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తే మినిస్టర్ ఏమన్నారంటే మీ స్టేట్ ప్రపోజల్ నుంచి పంపించమన్నారు. స్టేట్ ప్రపోజల్ ని మరి పంపించారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రపోజల్ పంపించింది అంటే ఇంట్రెస్టెడ్ గా ఉంది. ఇక్కడ స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట నియోజకవర్గంలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై అవుట్ రీచ్ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వార్షిక బడ్జెట్పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల కింద తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0, శ్రీశక్తి, ఆటో డ్రైవర్ సేవ పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు మరియు అమలు విధానాలపై వివరించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గానికి వివిధ ప్రభుత్వ శాఖల వారీగా మొత్తం 468 కోట్లు కేటాయింపబడినట్లు తెలిపారు. ఇందులో పంచాయతీరాజ్, వైద్య, విద్య, శిశు సంక్షేమ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ శాఖల తదితర విభాగాలున్నాయి. ఈరోజు ఈ బడ్జెట్ మీద కేటాయింపులు అవగాహన సదస్సే కాకుండా మనకి బహుశా 11వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక సమావేశం ఉంటుంది. జిల్లా కలెక్టరు, ఎస్పీ గారు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రతి జిల్లా సమావేశం కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. మందే యాక్చువల్గా మన 4వ తారీఖే జరగాలి, పోస్ట్పోన్ అయింది. రేపు 11వ తారీఖు ఉండొచ్చు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈరోజు సత్యనారాయణ గారు బడ్జెట్ సమావేశం పెట్టుకోవాలి, మనం బడ్జెట్ గురించి వివరించుకోవాలి అన్నప్పుడు ఒక బడ్జెటే కాదు, రేపు మనం ముఖ్యమంత్రి గారితో సమావేశం కాబోతున్నాం. మన నియోజకవర్గానికి కావలసినటువంటి అంశాలు ఏమేం భవిష్యత్తులో మనం సెట్ చేసుకోవాలి అన్న దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారికి సమర్పిద్దాం అని చెప్పి ఒక ఆలోచన చేసి నాకున్నటువంటి అవగాహనతోటి, అలాగే స్పెషల్ ఆఫీసర్గా సత్యనారాయణ గారు, మీ అధికారులందరితోటి, ఇంచుమించులో ముఖ్యమైనటువంటి వాళ్ళందరితోటి కూడా వీలైనప్పుడల్లా నేను మాట్లాడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఎండిఓస్ కానీ, డాక్టర్స్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, అదే రకంగా ఇంజనీర్స్, ఇటు ఇరిగేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ అన్ని సమస్యల మీద కూడా ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార యొక్క ముఖ్య ఉద్దేశమని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రాజవోలు గ్రామంలో జలధార కార్యక్రమంలో భాగంగా చెరువు వద్ద చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అని కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు 100 రోజుల పాటు జలధార కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో గల సాగునీటి చెరువుల మరమ్మతులు చేయడం, నీటి సామర్థ్యం పెంచేందుకు పూడిక తీయడం, చెరువుల ద్వారా వెళ్లే కాలువలు శుభ్రం చేయడం, వర్షపు నీరు వృధా కాకుండా చెరువులోకి మళ్లించడం వంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అలాగే చెరువు గట్టుపై మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తామని, వీటన్నింటి ద్వారా భూగర్భ జలాల సామర్థ్యాన్ని పెంపుదల చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు ముచ్చటి ప్రసాద్, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, నిమ్మలపూడి రామకృష్ణ, వల్లూరి చెంచురాజు, కురుకూరి కిషోర్, మామిడిచెట్టి సువర్ణకుమారి, ఏపీఓ అన్నపూర్ణ, వల్లూరి శ్రీరామ్ చౌదరి, ముత్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు. నేను చేసేస్తాను, నీ రోడ్డు పెట్టించాను. 100 రోజులు పని ఇస్తారు, 100 రోజులు పని ఇస్తారు. మాట్లాడుకుంటాం, మా సార్తో మాట్లాడింది కొంతను బాగు చేయడానికి జలసిరి కింద చేస్తున్నారు. చంద్రబాబు గారు ఏమన్నారంటే ఈ నెల 100 రోజులు కూడా రాష్ట్రం అంతా చెరువులు బాగు చేసుకోవాలి, చెరువులు గట్లు వేసుకోవాలి, ఏదో ఊరికి అలా పెట్టిపోయామని కాకుండా మళ్ళీ 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. చెరువు గట్లు కానీ, మట్టి కానీ ఏదైనా సరే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్థాపయామి. తటాకస్య జలదేవతాభ్యో నమః. రూపమాగ్రా శ్రీరామ్ గారు పక్కన అక్కడ పెట్టాను. జలదేవతాభ్యో నమః. నమస్కారం చేయండి. కొంచెం వెనుక్కోండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. మధ్యే మధ్యే సమర్పయామి. నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. తటాకర్షిత వరుణ దేవతాభ్యో నమః. రూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార. రాజవోలు గ్రామంలో జలధార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో పీఎంపీలు పాత్ర కీలకం. పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే. కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.